కార్మిక సంఘాల సమాఖ్య నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని శ్రామిక భవన్ కోటగల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం ముత్తెన్న, ఎం సుధాకర్లు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్పొరేట్ మతతత్వ విధానాలను అవలంబిస్తుందన్నారు. నిన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ప్రభుత్వానికి ఆదాయం పెరిగినా ప్రజల కోసం ఆయా రంగాలకు కేటాయింపులు తగ్గించిందని ఆరోపించారు. ముఖ్యంగా కార్మిక వర్గానికి, రైతాంగానికి, మహిళలకు, విద్యార్థులకు అతి తక్కువ కేటాయింపులు చేశారన్నారు. గత సంవత్సరం కేటాయించిన నిధులను కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. పెరిగిన ఆదాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు రాయితీల రూపంలో లక్షల కోట్ల రూపాయలను అప్పగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ ప్రజల్ని మభ్యపరచడానికి మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న మతతత్వ విధానాలను ఎండగట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ భారత్ బంద్ కు పిలుపునిచ్చాయన్నారు. జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ ప్రెస్ మీట్ లో జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లేష్, జిల్లా నాయకులు డి కిషన్, బి మురళి, టి విఠల్, డి కిరణ్, మనోజ్ తదితరులు ఉన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ మతత్వ విధానాలను అవలంబిస్తూ ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను కొనసాగిస్తూ పాలన కొనసాగిస్తూ ఉన్నది. దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఈ నెల 16న భారత్ బంద్, ముఖ్యంగా గ్రామీణ భారత్ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపును జయప్రదం చేయాలని చెప్పేసి ఈ పిలుపులో సంపూర్ణంగా పాల్గొంటామని తెలియజేస్తూ భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియుగా మేము కార్మిక లోకానికి పిలుపునిస్తా ఉన్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ సర్కార్ వస్తున్న ఎన్నికల నేపథ్యంలో కూడా గత సంవత్సరం కంటే తక్కువ మళ్ళీ ఈసారి నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఇవాళ నిధులు కేటాయించారు. గత సంవత్సరం కేటాయించిన నిధులను కూడా ఖర్చు చేయకుండా మొత్తంగా కూడా రాబడి ఒకవైపు పెరుగుతూ ఉంటే లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో భారతీయుల దగ్గరికి నుంచి వసూలు చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా వసూలు చేసిన డబ్బుల్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తా ఉన్నది. దీన్ని నిరసిస్తా ఉన్నాం ప్రధానంగా. అదేవిధంగా ఈ దేశంలోని కార్మిక వర్గానికి, రైతాంగానికి, మహిళలకు, విద్యార్థులకు, అదేవిధంగా మిగతా సామాన్య మధ్యతరగతి ప్రజలకు కూడా అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టే విధానాలను తీసుకొస్తా ఉన్నాడు. కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తా ఉన్నాడు. దీన్ని అందరూ ప్రజలు గుర్తించాలని చెప్పేసి, ఈ మోడీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని చెప్పేసి మేము ప్రధానంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. ఈ నెల 16న జిల్లాలోని కార్మికులంతా కూడా భారత్ బంద్ లో పాల్గొనాలని చెప్పేసి ఐఎఫ్టియుగా మేము పిలుపునిస్తా ఉన్నాం. కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 16న గ్రామీణ భారత్ బంద్ ఈ కార్యక్రమంలో మొత్తం కార్మికులు, ఐఎఫ్టియు అనుబంధ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున వేలాదిగా ఈ సమ్మెలో పాల్గొనాలని, భారత్ బంద్ను జయప్రదం చేయాలని చెప్పేసి మనం కోరుతున్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అధికారానికి రాకముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు అమలు చేయకపోవడం చాలా విచారకరం. కాబట్టి నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు, కార్మికులు అనేక సంవత్సరాల నుంచి కొట్లాడి సాధించుకున్నటువంటి చట్టాల్ని పార్లమెంట్లో రద్దు చేసేసి ఒక్క చట్టం కూడా అమలు కాకుండా కార్మికులకు కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేసినటువంటి ఈ నరేంద్ర మోడీకి ఇప్పుడు బడ్జెట్లో కానీ గత కొన్ని సంవత్సరాల కిందట నేను 4 కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం, 4 కోట్ల మందికి అనేక సౌకర్యాలు చేసినామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. 140 కోట్ల జనాభాలో 4 కోట్ల మందికి చేసింది ఏమీ లేదు, మాటలు తప్ప ఇంకోటేం లేదు. ఇవాళ రైల్వేని కానీ, విమానాలని కానీ, ఇంకోటి కానీ అన్ని ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా విచారకరం. కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16వ తారీఖు నాడు జరిగే భారత్ బంద్ను విజయవంతం చేయడానికి కార్మికులందరూ ముందుకొచ్చేసి తమ హక్కుల గురించి పోరాటాలు చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నారు.